మన లక్ష్యం, మన ధ్యేయం దైవం. ఆ దైవం ఎక్కడున్నాడు? మీలోనే ఉన్నాడు. దేవుడున్నాడు. ఈ పంచాక్షరి మంత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి దేవుడే లేదనే భ్రాంతి మనలో చాలా మందిలో వస్తుంది. ఎందుకంటే విద్యావంతులంతా నాస్తికులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ పంచాక్షరి మహామంత్రాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడున్నాడు. ఎక్కడున్నాడు? మీలోనే ఉన్నాడు. దాన్ని చూపించేవాడు ఒక గైడ్ కావాలి, ఒక గురువు కావాలి. అందరికీ దొరకడు. అందరికీ వస్తుంది. అందరికీ దైవధ్యానము, గురువు మీద ఆసక్తి, గురువు మీద భక్తి కుదురుతుందా? అందరికీ రాబోదయా? శ్రీ గురు భక్తి అందరికీ రాబోదు. అందరికీ రాబోదు తొందరపడుటే గాని. 3 జన్మ మందు స్వామిని పొందుగా చూడాని వారికి అందరికీ రాబోదయ. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను యాత్ర అంటే ఏం చిక్కలేదు మీకు. దొరకదు. దొరకాలంటే వెనుక తెచ్చుకొని ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్న దేవుడు లేదేమో, ఉంటే ఎందుకు కనపడు, నాకు ఎందుకు దొరకడు అనే అనుమానం మనలో అప్పప్పుడు బయలుదేరవచ్చు. దేవుడున్నాడు. చూచే కన్నులు కావాలి. చూపించే ఒక మార్గదర్శకుడు కావాలి. దానికి పూర్వజన్మ సంస్కారము, ప్రయత్నం. ఈ జన్మలో ప్రయత్నం చేయాలి. ఆ సమయము, ఆ కాలము కలిసి వస్తే దైవ దర్శనం అవుతుంది. చాలా మంది శిష్యుల్లో మన పీఠంలో మార్గమే తెలియదు, అయోమయంగా ఉన్నారు. చాలా సీనియర్స్ గా ఉన్నారు. ఏమన్నా తెలుసునా అంటే మంత్రమే మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే లౌకిక జీవితంలో ఎక్కువ కాలాన్ని వేస్ట్ చేస్తున్నారు మీరు. సమస్యలు ఆ రీతిగా వచ్చి పడుతున్నాయి. లైఫ్ ఇస్ ఎ స్ట్రగుల్, ఫేస్ ఇట్. లైఫ్ ఇస్ ఎ స్ట్రగుల్. జీవితం ఒక సంగ్రామం. ఇది పోరాటం సాగించవలసిందే. దాన్ని కంప్లీట్ గా గురువు మీద ఆధారపడి గురువుని పీల్చి పిప్పి చేసేస్తున్నారు మీరు. గురువు కాలమంతా ఈ విషయాలకే కేటాయించమంటారు. ఎట్లా ఉంది అంటే మిమ్మల్ని చూసి నేను భయపడే కాలం వచ్చింది. నిజం చెప్పాలంటే శిష్యులు చూసి గురువు భయపడే కాలం వచ్చింది. గురువుని చూసి శిష్యులు భయపడుతున్నారంట. సామాన్యంగా మా పీఠంలో అట్లా మిమ్మల్ని చూసి భయం అవుతుంది నాకు. ఎందుకు? ప్రతి ఒక్కడు నాకు అడుగుతాడు, నాకు పీడిస్తాడు, పీల్చి పిప్పి చేసి. ఇంతమంది వస్తున్నారు కదా, ఎన్ని ఉత్తరాలు వస్తుంటాయి ప్రతిరోజు. స్వామి ఈ మంత్రం ఎట్లా, స్వామి ఈ ధ్యానం ఎట్లా, స్వామి మనసు కుదరడం లేదే, స్వామి నేనున్న నిష్ఠ అంటే ఏమి, మనస్సు అంటే ఏమి, దాన్ని ఎట్లా అరికట్టాలి. ఎవరు ఒకరిద్దరు రాసినట్లు కొంచెం జ్ఞాపకం ఉంది. దానివల్ల కింద మళ్ళీ సమస్యలు ఉన్నాయి. పైన ఆనందంగా చదువుకుంటూ పోతే బాబా దొరకక ఎటువంటి శిష్యులు దొరికినారప్ప ఆయన అనుకుని పోతే కింద మళ్ళీ సమస్యలు ఉన్నాయి. అక్కడ చేసిన పుణ్యం ఇక్కడ పాపమైపోయారు. లెటర్ తీసేది పక్కకేసేది. కాబట్టి కాలం విపరీతంగా తయారవుతుంది. దినదినానికి కాలంలో మనుషుల ప్రవర్తనలో విచిత్రమైనటువంటి మార్పులు నేను చూస్తున్నాను. ఆనాడు ఉద్ధరించేదానికి ఒక రాముడు పుట్టిండే, ఒక కృష్ణుడు పుట్టిండే. ఈ కాలంలో ఎంతమంది రాములు పుట్టలను, ఎంతమంది కృష్ణులు పుట్టలను. ఎందుకు? కలి ప్రభావం ఆ రీతిగా మారిపోతూ ఉంది. అందువల్ల శిష్య భక్తాదులారా, డోంట్ వేస్ట్ యువర్ టైం. కాలాన్ని వేస్ట్ చేయొద్దండి. ఈ గడిచిన కాలం మళ్ళీ కొన్ని కోట్ల డబ్బిస్తానంటూ కూడా తిరిగి రాదు. ఎంత అశాశ్వతమంది జీవితం మీరు చూస్తున్నారు. సమాజంలో ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్ని రోగాలు వచ్చిపోతున్నారు. ఒక కాటి కాపరి ఒక విషయం చెప్పినాడు చూడండి. ఒక శవాన్ని తీసుకువచ్చినారంట. శవం అంటే జనులు వచ్చినారు. శవం యొక్క క్రియలు జరుగుతున్నాయడ, తవ్వినారు. అది సమాధి చేయనటువంటి స్థలము, సమాధి చేయ సందర్భము. దాంట్లో వాడు బాగా మంచి డ్రెస్ వేసుకున్నాడు, బాగా టక్ చేసుకున్నాడు, బాగా బూట్లు వేసుకున్నాడు, కూలింగ్ గ్లాసులు వేసుకున్నాడు. వాడు పక్కనుండే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ శవం గురించి వాళ్ళకి పట్టించే ఊరికే రావాలి కాబట్టి వచ్చినాడంట.
సాయంత్రం వస్తాడు, వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. రేపు ఇంతసేపటికి ఏదో ఒకటి తీర్మానం చేస్తాను నేను. ఇప్పుడు పోయినా అదే కేసు తీసుకుంటాను, రేపు సాయంత్రం లోపల సెటిల్ చేస్తాను. వాడు ఒకవేళ నా మాట ఒప్పుకుంటే వాడిని ఏం చేస్తానో ఏమో. ఈయన శ్మశానం కాచేవాడి మాట అన్ని వింటున్నాడు. ఆయన అంటాడు, సత్యమైన మాట చెప్తున్నాను, మరుసటి రోజు అదే సమయానికి వాన్శవం వచ్చింది. ఎంత దర్పంగా, ఎంత గర్వంగా, ఎంత అహంకారంతో మాట్లాడుతుండే అక్కడ. మరుసటి రోజు అదే సమయానికి వాన్శవం తీసుకువచ్చినారు అదే స్థలానికి. రాత్రి ఏం జరిగిందో చనిపోయినాడు. పొద్దు వాన్శవము రెడీ చేసుకుని సాయంత్రానికి ఆ స్థలానికి తీసుకొచ్చినారు. దీనిపైన లెక్క వేయండి, జీవితం ఎంత అశాశ్వతం. మన కోపాలు, మన తాపాలు, మన అహంకారాలు, మన ఈర్ష్యలు, మన అసూయలు ఎందుకు పనికిరావు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగిపోతున్నాయి. చాలా సంతోషంగా, ఆనందంగా నేను ఆఫీసుకి పోయేస్తాను, నేను కాలేజీకి పోయేస్తాను, నేను పని మీద అంగడికి పోయేస్తాను అన్నోడు పోతూ మార్గంలో పడి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటు ఇటు కాకుండా చనిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సాయంత్రం వస్తాడని ఎదురు చూసే కొత్త పెళ్లి కూతురు తన భర్త యొక్క శవాన్ని చూస్తున్నటువంటి సంఘటనలు ఎన్ని సమాజంలో, ఎన్ని ప్రపంచంలో జరుగుతున్నాయి. దీనికి అర్థం ఏమి అంటే, జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని సూచించేదానికి పరమాత్ముడు మన కళ్ళ ముందరే ఇవన్నీ దృష్టాంతాలు చూపుతున్నాడు. అయినా బుద్ధి రావడం లేదు. ఇది వాడు చనిపోయింది, నేనే చనిపోతాను అనే ధోరణి ఉంది జనులు. ఎప్పుడు ఏ రోగము ఏ రీతిగా కబళిస్తుందో చెప్పలేము, ఎప్పుడు ఏ అనాహుతం వచ్చి పడుతుందో చెప్పలేము. ఇంత అశాశ్వతమైనటువంటి జీవితాన్ని కనువిప్పుడు ఎప్పుడు కలుగుతుంది, కనులు ఎప్పుడు తెరుస్తారు? మరి ఎంత అశాశ్వతంగా ఉంది ఈ జీవితం. మరి నా యొక్క కర్తవ్యం ఏమో, నేను చేయవలసినటువంటి పని ఏమే? వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ మై లైఫ్? దీని గురించి ఆలోచన వద్దా? ఇక్కడికి వస్తే కూడా లోకాభిరామాయణమే. ఎల్లప్ప మల్లప్పని గురించి మాట్లాడాలి, ఎల్లమ్మ మల్లమ్మే రావాలి. ఇటుకి పుణ్యక్షేత్రము, పవిత్రమైన క్షేత్రము, ఈ మాటలు వద్దు, జపమాల, ధ్యానము, సేవ చేసుకుంటున్నామని ఎంతమందికి పట్టింది? ఇది కనువిప్పు త్వరగా కలగాలి. ఈ మార్గం విడిచిపెట్టి పోవద్దండి. ఈ ఆధ్యాత్మిక మార్గం గురు మార్గం. దీనికి సమానమైన మార్గం ప్రపంచంలో ఏదీ లేదు. గురు మార్గాన్ని మంచిదన్నా ఎట్లా దొరుకుతుంది? అది మీ దుర్మార్గం వదిలితే దొరకొచ్చున్నాను. ఇంత బాగా చెప్పినాడు స్వామి. గురుమార్గమే మంచిదన్నా మీ దుర్మార్గం వదిలితే దొరకొచ్చుందన్నా, ఏ మార్గం దీనికి సాటి రాదన్నా, కోటి తపస్సులకైనా మేటైనదన్నా, బూటాక మణిమంత్రం కొట్టబడునన్నా, దీనిలో బూటం, చూమంతర్లు, దగా, మోసం అన్ని కొట్టబడతాయి. వర్గంబులారింట నరుకవలెనన్నా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములనే వర్గాలు నాశనం చేయాలి. అవి నాశనం చేస్తేనే దొరుకుతాయి. నీ దుర్గుణం దొలిగేటి దారి ఉందన్నా, తారాకం తరచిన తత్వముగునన్నా, తత్వము తరచిన తత్వమసి అన్నా, చిత్తము నిలిపిను సత్తు కనుగొన్నా. ప్రతి ఒక్క గురువు చెప్పేది మనసు నిలిపేదానికి మార్గమే. నువ్వు కళ్ళు మూసుకోవచ్చు, కళ్ళు తెరవచ్చు, నువ్వు పండుకొని చేయవచ్చు, నిలబడి చేయవచ్చు, నువ్వు గుడిలో చేయవచ్చు, గుహలో చేయవచ్చు. గురువు నేర్పేది మనస్సును అరికట్టేదానికి, మంత్రం ఇచ్చేది కూడా అందుకే, మౌనం చేపించేది దానికే. మకారం మననం త్రైవా త్రకారం త్రాణముచ్యతే, మనన త్రాణమిత్యాహుర్ మంత్రమిత్యభిధీయతే. మంత్రం యొక్క రహస్యం ఇంతే, ఉద్దేశమే ఇంతే. ఆ మహాత్ముని నోటి నుంచి వచ్చింది కాబట్టి దానికి పవర్ ఉంటుంది. అదే రమణ మహర్షి ఉంటుంది, దానికి శక్తి ఉంటుంది. గురువు నోటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని గట్టిగా పెట్టుకోంటాడు. ఉద్దేశం ఏమి? మంత్రంలో ఏముంది శక్తి? ఆ శక్తి యొక్క ఉద్దేశం, లక్ష్యం నీ మనస్సు నిలబెట్టేదానికి. ఆ మనసు నిలపలేదు, ముక్తి లేదు నీకు. మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయ్యా. మనసు నిలిపితేనే ముక్తి. మనసు నిలిపే మార్గాన్ని, రహస్యాన్ని, గుట్టుని ఇచ్చేవాడే ఆ గురువు. ఒక్కసారి నిలుపు చూడండి. కొంతమంది అనుభవిస్తున్నారు, మా శిష్యుల్లో కూడా. కొంతమంది డామాడోల్,
కొంతమంది నిలిచినట్లుంది మళ్ళీ జారిపోతుంది కదా స్వామి అంటారు కొంతమంది. సో ఏమో బాగా నిలిచినట్లుంది స్వామి, బాగా స్పీడ్గా పోతానేమో, అంతలో జారిపోతాను కదా స్వామి. ప్రయత్నం మీరు ఏమి చేయకుండా నేను బంగారం కొండ మీద నన్ను కూర్చోబెట్టలేను. సాధ్యమా కొండయ్య? సాధ్యమా? ఎక్కడ ఉన్నాడు శిష్యుడు? అంతా నీవే చూసుకో స్వామి, మంత్రము నీదే, తంత్రము నీదే, అంతా నీదే, నేను మొక్కినాను అయిపోయి నీ క్షరణం. కొంతమంది శిష్యులకు పెద్ద స్వామి అద్భుతమైనటువంటి సాధన చేసేదానికి మార్గము చెప్పినాడు, మంత్రాలు ఇచ్చినాడు. చేయడం లేదు, ఈ రోజు వరకు చేయడం లేదు. నేను మందులిస్తూనే ఉన్నాను. ప్రయత్నం లేకుంటే ఏం చేస్తాడు గురువు? సుబ్బదాస్ అనే ఒక మహనీయునికి స్వామి కూర్చోబెట్టిండు తపస్సు. 5 నెలల 21 రోజులు తపస్సు చేసినాడు ఏకధాటిగా. ఆ తప్పు స్థలానికి చిన్న పిల్లవాడిని నన్ను తీసుకుపోతుండే స్వామి. నేను స్వామి ఇంటిపోతుంటే నన్ను బలవంతంగా పీల్చుకుపోతుండే. ముందు ఇవన్నీ నీకు ఉండే రహా అని ఉద్దేశం ఉంటుంది, బ్రాకెట్లో ఈడ్చుకుపోతుండే. సుబ్బదాస్ ఆయన కుమారుడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఆయన ఆత్మీయుడు ఇక్కడే ఉన్నాడు, కొండయ్య అని. ఆదినారాయణ కుమారుడు ఆత్మీయుడు కొండయ్య అని. వాళ్ళకేం లోపల ఇడుస్తుండలేదు, నన్ను ఇడుస్తుండ్రు. స్వామి ప్రశ్నించేవాడు, సుబ్బదాస్ గారు సాధన ఎట్లా జరుగుతుంది? మీ దయస్వామి అద్భుతంగా జరుగుతుంది. అదేమో స్వామి నిద్రే రావడం లేదు, ప్రయత్నం సాగుతుంది. ఏమైనా అపేక్ష ఉంది సుబ్బదాస్ గారు? అపేక్ష ఉంది స్వామి. అపేక్ష ఉండకూడదే, అయినా అపేక్ష ఉంది అంటున్నారు. ఏం మీ కోరిక? స్వామి ఎంత అణుచుకుందామన్నా అవి ఉబికి బయట వస్తున్నాయి, మీతో తప్ప ఎవరితో అడగాలి నేను? ఏం సుబ్బదాస్ గారు, ఏం అడగండి. స్వామి ఆ వెంకటరమణ స్వామి అంటారు కదా, మా ఇంటికి దేవుడు ఆయన నాకు చూడాలనిపిస్తుంది స్వామి. అభిలాష ఉందే? ఉంది స్వామి. సరే సుబ్బదాస్ గారు, ఈరోజు ఆయన వస్తాడు, దర్శనం చేసుకోండి. యోగి యొక్క శక్తి చూడండి. సరే స్వామి. మరుసటి రోజు ఉదయం పోతే సాష్టాంగ నమస్కారం చేసినాడు. ఏం స్వామి? స్వామి అద్భుతంగా దర్శనం అయింది. ఇంకా ఏమైనా అపేక్ష ఉందా? అడగండి మీరు. మిమ్మల్ని నేను ఒప్పినాను, మీ మనస్సు నాకు నచ్చింది, మీ విశ్వాసము నచ్చింది నాకు, మీ భక్తికి మెచ్చినా. నేను ఏమైనా అడగండి, నేను ఇస్తాను. ఎన్నో కోరికలు కోరేవాడు వాళ్ళు, ప్రతిరోజు కోరికలు తీర్చేవాడు గురువు. అట్లా వాళ్ళకు చెల్లుతుంది గురువు యొక్క వాక్యము. కోరినా కోరికలు నెరవేర్చేను గురుడు. చివరికి ఆత్మ దర్శనం చేయించినాడు. ఇస్తూ 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 ఇవన్నీ విడిచిపెట్టు సుబ్బదాసు, ఇవన్నీ వద్దు, అసలైంది ఇస్తాను నీకు. నీ జన్మ ధన్యమైపోయింది. అందరికీ ఇస్తాడా? వేలకుండ్రి శిష్యులు అందరికీ ఇచ్చేదానికి సాధ్యమవుతుందా? అదే రీతికి భక్తి ప్రపత్తులతో నడుచుకున్నారు మహానుభావులు. చివరకు గురువాక్యం ఏమైంది తెలుసునా? సుబ్బదాస్ గారు ఆయన లేచేదానికి 1 రోజు 2 రోజుల ముందు గురువాక్యం ఏమైంది తెలుసునా? వాళ్ళ కుమారులకు కూడా జ్ఞాపకం ఉందో వాళ్ళకి తెలిసిందో లేదో, సుబ్బదాస్ గారు చాలా సంతోషమైపోయింది. ఇదిగో వరం ఇస్తున్నాను, భవిష్యత్తులో ఇది జరిగి తీరుతుంది. మొట్టమొదటి పూజ మీకు జరుగుతుంది, తర్వాత నాకు జరుగుతుంది. అగ్ర పూజ మీకు ఇస్తున్నాను. కోరలేదు శిష్యుడు. కాబట్టి రాయదుర్గంలో స్వామికి బయట సిద్ధంగా ఉన్నాడు సుబ్బదాస్. ఏనాడు వెలుగుతుందో వెలుగుతుంది, వెలుగది. ఈ రోజు అట్లా కనుగొనవచ్చు, ముందు ఏ రోజు గురువాక్యం మాత్రం తప్పదు. అది అగ్ర పూజ సుబ్బదాసుకు జరుగుతుంది. అది ఎందుకు? గురువు ఇచ్చేసినాడు, వరం ఇచ్చేసినాడు. ఎందుకు ఇచ్చినాడు? ఆయన భక్తి విశ్వాసానికి మెచ్చి ఇచ్చినాడు. అటువంటి విశ్వాస పాత్రులు గురువులకు కావాలి. మీ ధనం, మీ ధాన్యాలు, మీ ఐశ్వర్యాలు, మీ అట్టహాసాలు, మీ వైభవాలు గురువుకు కావట్లేదు. ఎందుకు? లోపల తొంగి చూసేవాడు గురువు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను వేలకు లక్షలు స్వామిస్తున్నాను, నా వైపు నవ్వుతాడేమో చూసి నవ్వడు గురువు. మీ ఐశ్వర్యాలు లొంగిపోతాడా? లొంగిపోతాడా? డబ్బుకు లోబడేవాడు గురువు అవుతాడా? డబ్బుకు లోకం దాసోహం కావచ్చు, గురువు దాసోహం అనిపించుకోడు. గురువుకు కావలసింది హృదయం కావాలి. మీ
ఉత్తమ ఉన్నత కులస్తులు కావచ్చు మీరు, ఆచారవంతులు కావచ్చు మీరు, మహాబుద్ధివంతులు కావచ్చు, తీసుకుని ఏం చేయరు. మహాధనం మీ దగ్గర ఉండవచ్చు, కోట్లకు ఉండవచ్చు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆచరణ ముఖ్యము, చాలా ముఖ్యము. సుబ్బదాసు ఎవరు? మధ్యలో వచ్చినవాడు. అంతకు ముందు 40 ఏళ్ళు 50 ఏళ్ళు శిష్యులైన వాళ్ళకి ఏమీ దొరకలేదు. దొరికిందా? దొరకలేదు. అందరి మధ్యలో స్వామి తిరుగుతూనే ఉన్నాడు. మధ్యలో వచ్చి సుబ్బదాస్ కొట్టుకునేసి, చూడండి లాటరీ ఎట్లుంది సుబ్బదాస్. ఎందుకు ఏ ఏ జన్మల్లో సంబంధం ఉండో, ఏమేమి పెంచుకుని వచ్చిండో ఈ జన్మలో. వాళ్ళు తెచ్చుకున్న ప్రాప్తి. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ రోజు కనబడకపోవచ్చు మాకు, ప్రతి దానికి లింక్ ఉంటుంది, అర్థం ఉంటుంది. అది సద్గురువుకు తెలిసి ఉంటుంది, నిదానంగా మీ అందరికీ తెలుసు. ఇదే గుట్టు. త్రికాలాలను ఒకే రీతిగా చూసేవాడు గురువు అవుతాడు, నిదానంగా చూసేవాడు శిష్యుడో భక్తుడో అవుతాడు. గ్రాడ్యువల్ గా తెలుసుకుంటాడు.